విజయేంద్ర అయితే దుర్గా దగ్గరికి వచ్చి, "దుర్గా లెగు దుర్గా, లెగు దుర్గా నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది దుర్గా. నువ్వు లెగిచి నాతో మాట్లాడు దుర్గా" అని చెప్పేసి అయితే దుర్గా చెయ్యి పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే దుర్గా పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే దుర్గాని చూసి అలా బాధపడుతూ చాలా ఏడుస్తూ అయితే అక్కడ ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే ఎలాగైనా నేను దాన్ని చంపేయాలి. మా అమ్మ, మా నాన్న కలిసి ఇంత సామ్రాజ్యాన్ని సమకూర్చుకుంటే తను ఏమీ కాకుండా పాడు చేసేసింది. నేను ఎలాగైనా దాన్ని చంపేసి మళ్ళీ మా అమ్మ, నాన్నలకు గిఫ్ట్‌గా ఈ సామ్రాజ్యాన్ని అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎలాగైనా తనని ఈరోజు చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎలా చంపేస్తావురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే ఎలాగైనా సరే తనని చంపేసి నేను నా సామ్రాజ్యంలో మళ్ళీ రాజులా ఉండాలి. 24 గంటలలో తనని శ్మశానానికి పంపిస్తాను చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరేంద్రని అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే ఎలాగైనా దానిని చంపేయాలి. చంపేస్తేనే నాకు ప్రశాంతత, నా తల్లిదండ్రులకు ప్రశాంతతను ఇవ్వగలుగుతాను. అందుకే దానిని ఈరోజు రాత్రిలోపు ఎలాగైనా తనని చంపేసి ఏం చేస్తానో మీరే చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా వాళ్ళందరూ అయితే దుర్గాని చంపేయడానికి అయితే ధీరేంద్ర ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.